హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం జుమ్కీల ముగ్గు వేస్తున్నాం. దానికి ముందుగా 7 చుక్కలు పెట్టుకోవాలండి. ఇంకో వరుస కూడా 7 చుక్కలు పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత 3 చుక్కలు, ఆ తర్వాత ఒక చుక్క 4 పెట్టాలండి స్ట్రేట్గా. ఇవన్నీ స్ట్రేట్ డాట్సే. తర్వాత మూడింటికి మిడిల్లో 2 చొప్పున మిడిల్ డాట్స్ పెట్టుకోవాలి. సేమ్ ఎలాగైతే ఇటు సైడ్ పెట్టుకున్నామో అలాగే, ఎందుకంటే మనం 2 జుంకాలు పెట్టుకుంటాం కదా చెవులకి. సో 2 జుంకాల కోసం 2 సేమ్ ఇలాగే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ముగ్గు ఎలా వేయాలో చూద్దాము. నేను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం మెల్లిమెల్లిగా వేస్తున్నానండి ముగ్గు. సో మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమవుతుందన్నమాట. వేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, మొత్తం కంప్లీట్ అయ్యాక చూస్తే చాలా క్రిటికల్గా డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. అమ్మో, ఈ ముగ్గు నేనే వేసానా అని అనిపించేలా ఉంటుంది. ఇప్పుడు ఈ జుమ్కీలో ఒక పార్ట్ కంప్లీట్ అయినట్టు మనకి. ఒక జుమ్కీ మనకి ఫుల్గా కంప్లీట్ అయింది. సేమ్ టు సేమ్ ఇంకో జుమ్కీ కూడా ఇలాగే వేసుకోవాలి. మనం ఒకటి వేసామంటే నెక్స్ట్ ఇది ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు 2 జుమ్కీలు వేయడం కంప్లీట్ అయిపోయాయి. మనం వీటికి రూబీస్ ఎమరాల్డ్స్ అంటారు కదా, అవే పచ్చలు కెంపులు. ఆ కలర్ స్కెచెస్తో మనము వీటికి కలర్స్ వేద్దాము. ముందు గ్రీన్ కలర్ వేస్తున్నాను, అంటే పచ్చలు అన్నమాట మనకు. ఒకటి వదిలి ఒకటి వేయాలి. మిగతా దాంట్లో మనము పింక్ వేద్దాం, కెంపుల్లాగా. మనకు ఇప్పుడు గ్రీన్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పింక్ వేద్దాము. నేను మీకు టైం వేస్ట్ అని చెప్పేసి కలర్ ఫిల్లింగే కదా అనేసి కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టాను, వీడియో స్పీడ్ అనేది. మీకు విసుగొస్తుంది కదా మరి ఇది ఫిల్లింగ్ కూడా ఇంత స్లో అనేసి, అందుకోసం అని వీడియో కాస్త స్పీడ్ పెంచాను. ఇప్పుడు మనకు ఒక జుమ్కా విత్ కలర్స్తో కంప్లీట్ అయిపోయింది. నేను ఈ 2 కలర్స్ యూజ్ చేశాను అన్నమాట, జెల్ పెన్స్ ఇవి. సేమ్ టు సేమ్ ఆ జుమ్కా లాగానే ఇవి కూడా ఫిల్ చేసుకోవాలి, నెక్స్ట్ జుమ్కా కూడా. నేను గ్లిట్టర్ కలర్స్ అన్నమాట, మనకు షైనింగ్ కూడా వస్తాయి ఇవి లైట్ వెలుతురికి పడితే. నేను ఇవి డీమార్ట్లో తీసుకున్నాను, 12 కలర్స్ వచ్చాయి. సో ఇంకో జుమ్కీ కూడా రెడీ అయిపోయింది. సేమ్ అలాగే ఫిల్ చేసుకోవాలి, మరీ సోదిలాగా ఉంటుందని నెక్స్ట్ది ఇవ్వలేదు ఇంకా కలరింగ్ అనేది. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను డాట్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాను. 7 7 5 3 1. నెక్స్ట్ 3 అనేది స్ట్రేట్గా 1 పెట్టేసుకోవాలి మనము. అన్ని స్ట్రేట్ డాట్స్. ఒక పైన మనకి ఇయర్కి ఇక్కడ పెట్టుకుంటాం కైనా దుద్దులు లాగా ఉంటాయి కదా పైన,
వాటికి మాత్రం అదే స్టడ్స్ అంటారు కదా, ఆ స్టడ్కి మాత్రం మిడిల్ డాట్స్ ఉంటాయి మనకి. ఎం అంటే మిడిల్ అండి, ఎస్ అంటే స్ట్రైట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి మళ్ళీ స్ట్రైట్ అని కూడా రాస్తున్నాను. ముందు ఓన్లీ ఎస్ పెట్టి వదిలేద్దాం అనుకున్నా. ఇటు సైడ్ అన్ని స్ట్రైట్ డాట్స్ అండి, ఓన్లీ పైది మాత్రమే మిడిల్ డాట్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.